అంతరిక్ష పరిశోధనలు శరవేగంగా పెరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య నరేంద్ర మోడీ పిలిపించినట్టు ఏడాదికి 50 శాటిలైట్, ఇదే నెలకి 50 శాటిలైట్ లాంచ్ చేస్తే కనుక భారతదేశానికి విపరీతంగా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాని మీద పెట్టిన పెట్టుబడి ఇదివరకు వృధా అనేవాళ్ళు, ఇది ఇస్రో మీద పెట్టేటటువంటి పెట్టుబడి అంతరిక్ష పరిశోధన. ఇవాళ అది లాభం తెచ్చిపెడుతుంది. దాంతోపాటు ఇప్పుడు దాని అనుబంధ పరిశ్రమలు ఉపాధి అవకాశాలు పెంచేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఇస్రోకి పోటీగా ఏదైతే తమిళనాడులో కులశేఖరపట్నంలో పెట్టబోతుంది, 2026 కల్లా రెడీ అవుతుంది. మనం ఇప్పుడు అర్జెంటుగా మొన్ననే ఇక్కడ లోకేష్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూర్చుని ఏదైతే ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలనుకున్నారు, అక్కడ ఒక హబ్ సృష్టించాలనుకున్నారు సూళ్ళూరుపేట దగ్గరలో, అంతా బాగుంది. శరవేగంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటంతో పాటుగా ఈ అంతరిక్ష పరిశోధనలు చేసేటటువంటి సంస్థలు, ఆ ఎక్విప్మెంట్ అమ్మేటటువంటి సంస్థలందరితో అర్జెంటు కూర్చుని మాట్లాడాలి, అర్జెంటుగా ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు తెచ్చుకోకపోతే తమిళనాడు వాళ్ళకి అట్లాంటివి తెచ్చుకోవడం చేతచ్చు. 2026 తర్వాత అక్కడ కనుక సెట్ అయిందంటే మనకి రారు, కాబట్టి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.